వైషు అమ్మ అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వైష్ణవి అనే అమ్మాయిని వాళ్ళ భర్త నిన్న అత్యంత దారుణంగా చంపేశారు. యాక్చువల్లీ అది జరిగింది మొన్న అనుకుంటాను. సో, అది మనకి నిన్న తెలిసింది. ఇన్‌ఫాక్ట్ అది నిన్న మార్నింగ్ నుంచి అది న్యూస్ రన్ అవుతూనే ఉంది. అది ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో, ఆ విషయం చూసానో అప్పటినుంచే మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఎంతలా డిస్టర్బ్ అయిందంటే స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందంటే నిన్న వీడియో చేస్తే వాడిని గలీజ్‌గా తిడతానేమో, అసలు నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకే తెలియకుండా మాట్లాడుతానేమో అంత గలీజ్‌గా వాడి గురించి అని చెప్పి కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే వాడు చేసిన పని అలాంటిది. తలుచుకుంటేనే కోపమొస్తా ఉంది. అండ్ వాళ్ళ తల్లిదండ్రులు సో, డెఫినైట్‌లీ వాళ్ళు కోరుకునేది జరగాలి, జరుగుద్ది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మీరు చంపేస్తారా? మాకప్పగిస్తారా? మీరు ఎన్‌కౌంటర్ చేస్తారా? మమ్మల్ని చూసుకోమంటారా? అని చెప్పి చాలా క్లియర్‌గా అడుగుతున్నారు. వాళ్ళ అమ్మాయి కుటుంబ సభ్యులు. మరిప్పుడు కోర్టులు గాని, చట్టాలు గాని, న్యాయస్థానాలు గాని ఏం చేస్తాయి? ప్రభుత్వం మరి ఎటువంటి డెసిషన్ తీసుకుంటది ఈ విషయంలో అనేది మాట్లాడుకుందాం. అండ్ ఆ అమ్మాయి గురించి సో, పోలీసులు చెప్తుంది ఒకటి, ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానెల్ చూస్తున్నా గాని, ఆ అమ్మాయి గురించి అమ్మాయి వీడియోస్ కింద కామెంట్స్ చూస్తున్నా గాని అర్థమవుతుంది ఒకటి. అండ్ చాలామంది న్యూస్ ఛానెల్స్ రిపోర్ట్ చేసిందేంటంటే, ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. హరి సంథింగ్ అతన్ని. సో, దాని తర్వాత వాళ్ళిద్దరూ మంచిగానే ఉన్నారు. రీసెంట్‌గా చాలా వీడియోస్ కూడా పెడుతున్నారు. ఆ అమ్మాయి నిన్న కాక మొన్న ఆ అమ్మాయి 2 రోజుల క్రితం అనుకుంటా. ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో కూడా పెట్టింది. నేను కన్సీవ్ అయ్యాను అని చెప్పి. సో, పెట్టింది. నాకు టెస్ట్‌లు చేశారు అది ఇది అని చెప్పి పెట్టింది. నాకు హెల్త్ బాగాలేదు. నాకు నీరసంగా ఉంది. నాకు జలుబు చేసింది. నా గొంతు బాగాలేదు. నాకు వల్ల కావట్లేదు. సో, నేను మళ్ళీ మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో అని చెప్పి ఆ అమ్మాయి చాలా మంచిగా చెప్పింది. అవే ఆ అమ్మాయి ఆఖరి మాటలు ఆ వీడియోలో. ఇన్‌ఫాక్ట్ దాని తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా అమ్మాయి మాట్లాడలేదు. సో, ఇప్పుడు అలాంటి అమ్మాయిని ఆడు అంత దారుణంగా ఆ అమ్మాయిని చంపేసాడంటే వాళ్ళ భర్త, వాడి స్టేట్ ఆఫ్ మైండ్ గురించి పక్కన పెడదాం కాసేపు. వాడు ఎలా ఆలోచించాడు ఏంటనేది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకి సో, మరి గవర్నమెంట్ ఏం సమాధానం చెప్పుద్ది? సో, మరి న్యాయం ఎలా చేస్తారనే తెలియాలి. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్స్ మనం చాలానే చూస్తున్నాం. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో కూడా చూస్తున్నాం. అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఒకతను. ఒకతనేం కాదు ఇద్దరు, ముగ్గురు అలాగే చేరుకున్నాయి. మరి ఈ సిట్యుయేషన్‌లో, ఈ క్రైమ్‌లో సో, ఎవరైతే ఆ నేరస్తుడున్నాడో, అక్యూజ్డ్ ఉన్నాడో మరి అలాంటి సిట్యుయేషన్ అతనికి వచ్చుద్దా? లేకుంటే మొబైల్ కోర్ట్‌లు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లు ఏర్పాటు చేసి సో, ఏదైతే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఉందో సో, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఏవైతే కలెక్ట్ చేసారో, ఆ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్‌ని తీసుకెళ్ళి కోర్ట్‌లో సబ్మిట్ చేస్తాయి. సో, అతన్ని రిమాండ్‌కి తీసుకొని నెక్స్ట్ సో, ఇమ్మీడియేట్‌గా 1 వీక్ ఆర్ 1 మంత్ లోపల చార్జ్ షీట్ ఫైల్ చేసి వాడిని చట్టపరంగా వాడిని శిక్షిస్తారా? సో, లేదు అంటే పోలీసులు చట్టాన్ని దాటి ఆలోచిస్తారా అనేది డెసిషన్ వాళ్ళే తీసుకోవాలి. ఎందుకంటే కేసు చాలా ప్రెషర్ వస్తుంది. ఎందుకు ప్రెషర్ వచ్చుద్ది అంటే ఆ అమ్మాయి చనిపోయిన అప్పుడు ప్రెగ్నెంట్ అమ్మాయి. కన్సీవ్ అయిందని తెలిసింది ఆ అమ్మాయికి. సో, అంటే ఆ అమ్మాయి కడుపులో ఇంకొక పిండం పెరుగుతుంది. ఇద్దరిని చంపేశాడు. నార్మల్‌గానే అబార్షన్ చేయించటం అనేదే పెద్ద నేరము, పెద్ద క్రైము. అలాంటిది ఏకంగా హత్య చేసేసాడు అంటే ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డని దీని గురించి ఆలోచించాలి డెఫినెట్‌గా. పోలీసులు గాని, చట్టాలు గాని, సో గవర్నమెంట్ గాని చాలా గట్టిగా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటున్నానంటే, ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు సో, ఆ అమ్మాయి వీడియోస్ చూసినా గాని, ఆ అమ్మాయి వీడియోస్ కింద కామెంట్స్ చూసినా గాని, ఆ అమ్మాయి ఇచ్చిన రిప్లైస్ చూసినా గాని, ఆ అమ్మాయి 2008లో పుట్టింది. సో, 2025 సో, 31 మే ఆ అమ్మాయికి పెళ్లయింది. సో, 31 మే అంటే ఆ అమ్మాయికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. సో, ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 ఆ అమ్మాయికి పెళ్లి జరిగింది. ఆ అమ్మాయి యాస్ పర్ ద రికార్డ్ చూసిన ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానెల్ చూసిన దాని ప్రకారం. మరి 16 ఏళ్ళకి ఆ అమ్మాయికి పెళ్లి జరిగింది. చాలామంది దీన్ని లవ్ మ్యారేజ్ కింద కోట్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అలాగే ఇస్తున్నారు. ఆ అమ్మాయి వీడియోస్ చూస్తే అర్థమవుతుందంటే ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ కాదు. ఆ అమ్మాయిది అరేంజ్ మ్యారేజ్ అని అర్థమవుతుంది. ఆ లవ్ మ్యారేజ్ అనేది కూడా జస్ట్ ప్రాంక్ కింద వీడియోస్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళతోటి ఈ మధ్య ఇలాంటి వీడియోస్ చాలా కామన్ అయిపోతున్నాయి. మనం చాలామంది యూట్యూబర్స్ చూసుంటాం. ఇలాగా తల్లిదండ్రులతోటి ప్రాంక్ చేయటము, మొగుడితోటి ప్రాంక్ చేయటము, ఫ్రెండ్ తోటి ప్రాంక్ చేయటము, తమ్ముడితోటి ప్రాంక్ చేయడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో, ఇలాంటి ప్రాంక్ వీడియోస్ అమ్మాయి ఛానెల్‌లో చాలా ఉన్నాయి. అండ్ ఆ అమ్మాయి పెళ్లి కాకముందు నుంచి కూడా వీడియోస్ చేస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా లవ్ మ్యారేజ్ అయ్యుండుంటే ఆ అమ్మాయిని అంత దారుణంగా చంపాల్సిన అవసరం వాడికేముంది? ఎందుకంటే ఆ అమ్మాయి ఫినాన్షియల్‌గా కూడా డబ్బులు సంపాదిస్తుంది. ఆ అమ్మాయికి యావరేజ్‌గా 1,00,000 వ్యూస్ వస్తున్నాయి వీడియోకి. 1,00,000 వ్యూస్ వస్తున్నాయంటే దగ్గర దగ్గర ఆ అమ్మాయికి ఒక 10,000, 15,000 వస్తుంటాయి. అమ్మాయి నెలకి ఒక 4 వీడియోలు పెట్టినా గాని 60,000 వస్తాయి. సో, ఆ అమ్మాయి లగ్జరీగానే బతకొచ్చు వాళ్ళ ఫ్యామిలీ ఆడు సంపాదించకపోయినా కూడా ఆ అమ్మాయి మంచిగానే ఫ్యామిలీని రన్ చేయొచ్చు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఆ అమ్మాయి ఉంది. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో ఒక అమ్మాయి ఉన్నప్పుడు, ఆ అమ్మాయిని అంత దారుణంగా, కిరాతకంగా ఆడు చంపేయాల్సిన దానికి కారణం ఏంటంటే, సో, చూస్తుంటే ఇది ప్రేమ వివాహం కాదు. సో, అరేంజ్డ్ మ్యారేజ్ లాగే కనిపిస్తుంది. వాడు ఎంత నీచుడంటే, వాడు ఎంత ఎదవంటే, ఆ అమ్మాయి కన్సీవ్ అయిందని చెప్పి వాడికి తెలిసిన తర్వాత కూడా, ఆ అమ్మాయిని అంత దారుణంగా కత్తితోటి పొడిచి అమ్మాయిని చంపేసాడంటే ఆలోచించాలి. అంటే లైక్ అదేదో ఇమ్మీడియేట్‌గా తీసుకున్న డెసిషనో,
లేకుంటే అదేదో గొడవ జరిగింది. గొడవలో కత్తి తీసుకొని పొడి చేశాడు, చంపాడు. ఇది కాదు. అమ్మాయిని గొంతు పిసికాడు అంటున్నారు. కత్తితో పొడిచారంటున్నారు. అమ్మాయిని కొట్టారంటున్నారు. ఇది ఎన్నో రోజుల నుంచి వాడి మైండ్‌లో పెట్టుకున్నది. లేకుంటే ఆ అమ్మాయిని అంత దారుణంగా వాడు చంపాల్సిన అవసరం లేదసలక్కడ. వాడి స్టేట్ ఆఫ్ మైండ్ కూడా క్లియర్‌గా ఉంది. వాడ అది వాడేదో ఇమ్మీడియేట్ రియాక్షన్‌తో చేయలేదు. ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారమే ఆ అమ్మాయిని మీద కోపం పెంచుకొని, ఆ కోపాన్ని పగగా మార్చుకొని, ఆ టైంలో ఆ అమ్మాయిని చంపేస్తే, సో, వాడి కోపం తీరుద్ది, వాడి పగ చల్లారుద్ది అనుకున్నాడు కాబట్టి, ఆ అమ్మాయిని అంత దారుణంగా వాడు చంపేశాడు. దారుణమైన శిక్ష పడాలి వీడికి. ఎంత దారుణమైన శిక్ష పడాలంటే, ఎయిదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకుంటున్న దాని ప్రకారం సో, అతన్ని ఎన్‌కౌంటర్ అన్నా చేయాలి, చట్టాన్ని దాటి, లేదు అంటే న్యాయస్థానాల్లో ఇమ్మీడియేట్‌గా ఆడికి శిక్ష అన్నా పడాలి. వాళ్ళ యూట్యూబ్ ఛానెల్స్ చూస్తే పాపం వాడు ప్రతి వీడియోలో ఉన్నాడు. వాడు అంతా మంచిగానే మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి మంచిగానే వీడియోస్ చేస్తుంది. ఆడితో ప్రాంక్స్ చేసింది. వాడు ఎప్పుడు ఎక్కడ కనపడలేదు చూడండి. వాడు ఎంత దారుణంగా చేశాడో. వా వాడు ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత అదే ఇంట్లో ఉండి పక్క రోజు వాడు పరారైపోయాడంటే వాడు అర్థం చేసుకోండి. వాడెంత దారుణమైన సిట్యుయేషన్‌లో ఉన్నాడో. సో, ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు? అండ్ ఆ అమ్మాయికి 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేశారంటే వాళ్ళ తల్లిదండ్రులు, ఈవెన్ దో అది లవ్ మ్యారేజ్ అయినా కానీ, మరి తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు? అసలు వాళ్ళ పెళ్లి ధృవీకరించబడిందా? ఇవేమి అనవసరం. అనవసరం అసలు. ఆ! ఇప్పుడు ఆ అమ్మాయికి కేస్ పెట్టారు. ఆ అమ్మాయికి మైనర్ అమ్మాయికి పెళ్లి చేశారు. ఇప్పుడు మైనర్ అమ్మాయికి పెళ్లి చేశారనేది కూడా ప్రూవ్ అయితే, అది ఇంకా పెద్ద క్రైమ్ అయిద్ది. వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు. ఇంత బాధలో వాళ్ళ తల్లిదండ్రులను క్వెషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది ఆగుతున్నారు తప్పితే, ఈ ఇష్యూని బయటికి తీసుకురావట్లేదు తప్పితే, అది లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు? పోనీ 16 ఏళ్ళకి ఆ అమ్మాయిని ఈడు పెళ్లి చేసుకుంటే 24 ఏళ్ళు ఈడికి. ఈడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది కూడా క్రైమే గదా! వీరు మరి పోలీసులకు వీడినెందుకు పట్టించలేదు? అంటే వాళ్ళ తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయిపోయారు ఆ టైంకి. సో, మరి ఆళ్ళ తల్లిదండ్రులు ఎలా కాంప్రమైజ్ అయిపోయారు? అప్పటి వరకు వద్దు అది ఇది అన్న తల్లిదండ్రులు ఎలా కాంప్రమైజ్ అయిపోయుంటారు? లేదు 16 ఏళ్ళకి ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే ఆళ్ళ తల్లిదండ్రులకు కొంచెమైనా బుద్ధి, జ్ఞానం ఉండాలి గదా! ఎందుకంటే 16 ఏళ్ళకి అబ్బాయిలకవ్వచ్చు, అమ్మాయిలకవ్వచ్చు ఒంట్లో కోరికలైతే పుడతాయి తప్పితే మెచ్యూరిటీ రాదు. 30 ఏళ్ళొచ్చిన వాళ్ళకి కూడా మెచ్యూరిటీ రాక పెళ్ళిళ్ళు చేసుకోక ఆలోచిస్తున్నారు. చేసుకోగలుగుతామా? చేసుకోకూడదా? మనం ఇది రైట్ టైమేనా? మనం ఫినాన్షియల్‌గా సెటిల్ అయ్యామా? లేదా? అసలు మనం పెళ్ళికి కరెక్టా? కాదా? మన మైండ్ అని చెప్పి అమ్మాయి ఆలోచిస్తుంది. అబ్బాయి ఆలోచిస్తున్నాడు. మరి అలాంటి సిట్యుయేషన్‌లో ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న టైంలో గాని, ఆ పిక్స్ చూసినా గాని క్లియర్‌గా అర్థమవుద్ది. అమ్మాయి చాలా చిన్న పిల్లని. ఇప్పటికి కూడా అమ్మాయిని చూస్తుంటే అలా చిన్న పిల్లలాగే కనిపిస్తుంది ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి, ఆ అమ్మాయి ఏదో చెప్పుకుంటే వీడియోలో వీడింత దారుణంగా ఆ అమ్మాయిని చంపేసాడంటే, దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. దీని గురించి మనం ఆలోచించాలి. ఇదే చెప్తుంది. ఆ అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవ్వాలి. సో, ఎస్పెషల్లీ చాలా గ్రామాల్లో ఇలాంటి సిట్యుయేషన్ జరుగుతా ఉంటాయి. 14 ఏళ్ళకి, 16 ఏళ్ళకి ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఏంటి ఇన్ని చట్టాలొచ్చి ఇంత టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత, సో, ఇంత అవగాహన వచ్చిన తర్వాత, ఇన్ని సినిమాలు చూసిన తర్వాత కూడా, ఇంత అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్న తర్వాత కూడా, ఓటు హక్కు అన్ని గ్రామాల్లోకి కల్పించిన తర్వాత, ప్రతి ఒక్క గ్రామ ప్రజలకి కల్పించిన తర్వాత కూడా 16 ఏళ్ళకి, 14 ఏళ్ళకి గ్రామాల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే, గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే, అర్థం చేసుకోండి సిట్యుయేషన్స్ ఎంత దారుణంగా ఉన్నాయో. ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. సో, గవర్నమెంట్ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. మోర్ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. సో, గ్రామాల్లోకి వెళ్ళాలి. వెళ్లి మాట్లాడాలి. 14 ఏళ్ళప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే ఏంటి ప్రాబ్లమ్? 16 ఏళ్ళకి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేస్తే ఏంటి ప్రాబ్లమ్? సో, ఇలాంటివన్నీ చేయాలి. అసలు ఆ పిల్లోడికి ఫినాన్షియల్ స్టేటస్ ఉందా? లేదా? ఆడు కనీసం సంపాదించగలుగుతాడా? లేదా? వాడి మైండ్ సెట్ ఏంటి? సో, వాడి గురించి మాట్లాడాలి. సో, డబ్బున్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళు అని కూడా కాదు గానీ, ఎవ్వరు ఏమి ఆలోచించకుండా పెళ్ళిళ్ళు చేసేస్తే ఇది ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులను నిందించాలా? లేకపోతే ఈయన్ని తప్పు పట్టాలా? వాడికి ఎలాగా శిక్ష పడద్ది. వాడికి పడే శిక్ష ఎంత దారుణంగా శిక్ష పడాలి అంటే, అదొక గుర్తు ఉండాలి చరిత్రలో. అలాంటి శిక్ష వాడికి పడాలి. అదే శిక్షను కోరుకుంటారు కూడా జనాలు. ఎందుకంటే అది తెలిసిన ప్రతి ఒక్కరు అలాగే కోరుకుంటారు. ఇన్‌ఫాక్ట్ ఎవరో హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు తప్పితే ఎందుకంటే నిందితుడికి కూడా సో, అన్ని హక్కులు కల్పించబడతాయి అని చెప్పి రాజ్యాంగంలో ఉంది కాబట్టి, ఇప్పుడు వాడిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆయన రిమాండ్‌కి తీసుకొని ఆడికొక లాయర్ పెట్టాలి. ఆడికొక లాయర్ పెట్టాలి. చట్టం అదే చెప్తుంది. ఆడికి లాయర్ పెట్టుకునే స్తోమత లేకపోయినా కూడా వాడు అడిగితే గవర్నమెంటే వాడికి లాయర్‌నివ్వాలి. ఇది కోర్టే వాడికి ఒక లాయర్‌నివ్వాలి. ఆడి తరపున వాదించాలి. అంటే ఒక్క సైడ్ వాదనలు విని కోర్టులు తీర్పులు ఇవ్వకూడదు అనే ఒకే ఒక క్లాజ్ ఉంది కాబట్టి, ఆ క్లాజ్‌కి ఇంకొక లాయర్ రావాలి. ఆడి తరపున వాదనలు వినిపించాలి. వీళ్ళ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేదనుకోండి, వాడు చంపేసినంత కూడా వాడికి శిక్ష పడదు. అలాగున్నాయి చట్టాలు గాని, ఆ న్యాయాలు గాని. న్యాయస్థానాల దగ్గర అలా ఉంటదనమాట. సో, అందుకని వాళ్ళ తల్లిదండ్రులు ఇయన్నీ వర్కౌట్ కావు. ఇమ్మీడియేట్ జస్టిస్ కావాలి. ఆడిని చంపేయాలని కోరుకుంటున్నారు. మరి పోలీస్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ అనేది మీరు కామెంట్ చేయండి. సో, నేనైతే చెప్పేదేంటంటే అలాగే జరగాలి. వాళ్ళ తల్లిదండ్రులు కోరుకునేదే బెటర్ ఏమో అనిపిస్తది. వాడికి భూమి మీద బతకడానికి అర్హత లేదు వాడికి.
ఒక పసిబిడ్డ లోపల పెరుగుతుందని తెలిసిన తర్వాత కూడా వాడు ఆ అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడంటే, అసలు భూమి మీద బతకడానికి వీల్లేదు వాడికి. అసలు బతికే అర్హత లేదని చెప్పి నా అభిప్రాయం. మెజారిటీ జనాల అభిప్రాయం కూడా అదే. అది విన్న తర్వాత ఆ కేస్ గురించి ఆలోచించిన తర్వాత కూడా. దీనికంటే దారుణంగా వాడి గురించి మాట్లాడొచ్చు. సంస్కారం అడ్డొస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల కడుపు కోత చూస్తుంటే, ఆ అమ్మాయి తల్లిదండ్రుల కడుపు కోత అది సిట్యుయేషన్. అంటే లైక్ ఎవ్వరికైనా అనిపిస్తది. మనలాంటోళ్ళకి ఆ అమ్మాయి కడుపుతో ఉన్న అమ్మాయి అనే ఒక్క మాట మన మైండ్‌లోకొస్తే అసలు దాన్ని ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంది. అరే! సినిమాల్లోనూ, సీరియల్స్‌లోనూ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి మెట్ల మించి నడుచుకుంటూ వస్తుంది అంటేనే, అమ్మాయికి ఏం కాకూడదు అని చెప్పి తల తిప్పుకొని అమ్మాయికి ఏం కాకూడదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. అమ్మాయి ఎక్కడ కింద పడిపోయి అమ్మాయికి ఏమన్నా అయితదేమో అని చెప్పి. కడుపులో బిడ్డ ఉన్నాడని చెప్పి. అలాంటిది ఇలాంటి సిట్యుయేషన్ విన్న తర్వాత, ఇలాంటి సంఘటన చూసిన తర్వాత ఎవ్వడికైనా గాని వాడి మైండ్‌లో ఒకటే రన్ అవుతా ఉంటది. ఆడిని చంపేయాలి. ఆడిని ఎన్‌కౌంటర్ చేసేయాలి. లేదా వాడికి ఉరి శిక్ష ఏసేయాలని. ఇది ఏదో ఒకటి చేయాలి. వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు చంపేస్తారు. పోలీసయితే ఎన్‌కౌంటర్ చేయాలి. న్యాయస్థానాలైతే వాడికి ఉరి శిక్ష ఏయాలి. మరి దీన్ని గవర్నమెంట్ ఎలా ముందుకు తీసుకెళ్ళుద్దో ఆలోచించాలి. ఎందుకంటే గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ ఉంటది. ఈ కేసు మీద మొన్న రీసెంట్‌గా ఒక యూట్యూబర్ చనిపోయారు. సో, కోమలి అనే అమ్మాయి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా ఇంకొక యూట్యూబర్ ఈ అమ్మాయి చనిపోతుంది. సో, ఇది చాలా రూటెడ్‌లో జరుగుతూ ఉన్నాయి గ్రామాల్లో ఇలాంటివి. సో, పోలీసులు చాలా గట్టిగా ఫోకస్ పెడితేనే అట్‌లీస్ట్ ఆ గవర్నమెంట్ మీద ఆ ప్రెషర్ తగ్గిద్ది. మరి గవర్నమెంట్ మీద ప్రెషర్ తగ్గాలంటే పోలీసులకి ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. సో, చూద్దాం మరి ఏం జరిగిద్దనేది. అంటిల్ జై హింద్.